బడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఏప్రిల్ 26 శుక్రవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యసిద్ధి బాగుంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన ఫలితం ఒకటి వస్తుంది. కొందరికి మీ ద్వారా ఉపకారం జరుగుతుంది. శుభ ఫలితం ఉంటుంది. కృషిని పెంచాలి. అడుగడుగున విఘ్నాలున్నాయి. చాకచక్యంగా వాటిని పరిష్కరించుకోవాలి. శ్రద్ధ పెంచండి. ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం సూచిస్తోంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించాలి. మితభాషణ మేలు చేస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది. సహనం కాపాడుతుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. మంచి ఆలోచనలు అమల్లో పెట్టాలి. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఇరువైపులా వాదనలు వినాలి. లేని పక్షంలో మీరు నిర్ణయానికి ఒక అన్యాయం చేసినట్టు అవుతుంది. లేని పక్షంలో మీరు నిర్ణయం ఒకరికి అన్యాయం చేస్తుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. మంచి ఆలోచనలు అమల్లో పెట్టాలి. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఇరువైపులా వాదనలు వినాలి. లేని పక్షంలో మీ నిర్ణయం ఒకరికి అన్యాయం చేస్తుంది. నిర్ణయం తీసుకునేటప్పుడు న్యాయంగా, గౌరవంగా ఉండండి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. కుటుంబంలో ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించట్లేదు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు, ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడులు, ధన వ్యయం, దూర ప్రయాణాలు, ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. డబ్బు దుర్వినియోగం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితులు తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. మీ నిర్ణయాల్లో పొరపాట్లు సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే అధమంగా ఉంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ప్యారిస్ ప్లాస్టర్ వాడకంతో తయారు చేసిన వస్తువులు, విగ్రహాలు ఆసక్తిని కలిగి ఉండటం వలన అద్భుతమైన ఆరోగ్యం సంభవిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్